ఇన్ని రోజులంటే తెలీదు కాబట్టి నువ్వు ఆ ఇంటికి వెళ్తున్నావు, ఆ ఇంట్లోనే ఉంటూ బిడ్డకి దగ్గరవుతున్నావు. కానీ ఇకపై అలా కుదరదు కాబట్టి ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా మనం ఎందుకు భయపడాలి యశోద? అవసరం లేదు. మనం మన దగ్గర ఉన్న ప్రూఫ్స్తో ఆ ఊర్మిళని ఎదుర్కొందాం. తను ఢీ అంటే మనం ఢీ అందాం. ఇక మీదటి నుంచి మనం వెనకడుగు వేయకూడదు. వద్దు బాబు, మీరు ఇప్పుడు ఆవేశపడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊర్మిళ మేడంకి చిన్న అనుమానం వస్తేనే ఎవరిని వదిలిపెట్టదు. అలాంటిది ఇన్ని రోజులు యశోద తనని మోసం చేసిందని తెలిసి తన సామ్రాజ్యంలో యశోద ఉందని ఊర్మిళ మేడానికి తెలిస్తే ఎలా ఊరుకుంటుందనుకున్నారు బాబు? ఖచ్చితంగా డేగలాగా తీక్షణంగా వెతుకుతుంది. మీరు ఎక్కడున్నా సరే వెంటనే పట్టుకుంటుంది. అయితే మీరిద్దరూ ఒక పని చేయండి బాబు. ఏం చేయాలి బాబాయ్? వెంటనే మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. నేను ఎలాగో బిడ్డని తీసుకొస్తాను కదా, నా మాట నమ్ము. అసలు నా బిడ్డకు దూరంగా నన్ను ఎలా వెళ్ళమంటున్నారు? అది కాదమ్మా, నీ బిడ్డ కంటే నువ్వు నీ ప్రాణాలు కాపాడుకోవడం ఇంపార్టెంట్. మీ ప్రాణాలతో పాటు హరి ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతకండి, అంతేకాని ఒకరి కోసం ఒకరు చావద్దమ్మా. నేను చెప్తున్నాను కదా, నీ బిడ్డను నేను తీసుకొస్తానని. అయ్యో, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు బాబాయ్ బిడ్డను ఎక్కడి నుంచి తీసుకుని రావడం. ఇంత జరిగిన తర్వాత ఊర్మిళ ఊరికే ఉండదు అని నువ్వే అంటున్నావు కదా. అలాంటప్పుడు బిడ్డ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత నేను నా ఒక్కదాని స్వార్థమే చూసుకోలేను బాబాయ్. నా బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాలి. నా మీద పడ్డ నింద నేను ఎలాగైనా తొలగించుకోవాలి. అంతేకాకుండా నాలాగే ఎంతో మందికి అన్యాయం జరిగింది, వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఇకపై ఊర్మిళ చేతిలో మోసపోయిన వాళ్ళందరినీ నేను విడిపించాలి. వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఇప్పుడిదే నా ముందున్న కర్తవ్యం. ఈ సమస్యలన్నీ తీరిన తర్వాతే నేను ఈ ఊరు నుండి కదులుతాను. అంతేకాని ఆ ఊర్మిళకి భయపడి మాత్రం కాదు. ఏదైతే అది జరుగుతుంది బాబాయ్. నేను తెగించేశాను. అసలు మనం ఇక్కడ ఎందుకు ఆగాం? మనం యశోదను వెతకడానికి వెళ్ళాలి. పద, ముందు పని చూద్దాం. పద వెళ్దాం బ్రో, తొందర ఏముంది? దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. అదేంటి బ్రో అలా అన్నావు? ఇప్పుడు యశోద దొరికిందనుకో, నీకు ప్రాఫిట్ ఉంది. ఎందుకంటే నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా, దానివల్ల నీకు కొంత డబ్బు వస్తుంది. అలాగే మా ఊర్మిళ మేడంకి కూడా కోట్ల ఆస్తి వస్తుంది. అలాగే తన పగ కూడా తీరుతుంది. ఎటొచ్చి నాకే బ్రో ఎలాంటి లాభం లేదు. మీకు డ్రైవర్గా, ఆ మేడంకి పనుడిలాగా పని చేసుకుంటూ నేను ఇంతే ఉండాలి. అంతే కదా. నాకు అది నచ్చలేదు బ్రో. అర్థమైంది సుబ్రాజ్ నీ బాధ. యశోద దొరికితే, యశోదతో నాకు పెళ్ళైతే నాకొచ్చే డబ్బులు నీకు 10% ఇస్తానులే. ఇప్పుడు 10% అంటే ఎంతో తెలుసా? 20 lakhs. అబ్బా, 20 లక్షలే నాకే? అవును బ్రో, ఇస్తాలే, టెన్షన్ పడకు. సరే గాని ఇదిగో, ఇక్కడ మనం సిగరెట్ తాగుతూ టైం వేస్ట్ చేయకూడదు. ముందు ఆ యశోదను పట్టుకోవాలి. బతుకుదాం. పద పద, తీ బండిది.
ఒరే మెంటల్, మాట్లాడితే గన్ను పెడతావేంట్రా? ఏంట్రా ఇది? గంతి ఫస్ట్. అవునరా, నాకు మెంటలే. ఎంత మెంటల్ అంటే ఊర్మిళ మేడం వెతుకుతుంది యశోదనే అని నాకు తెలుసు. యశోద కనిపిస్తే యశోదని చంపేస్తుందని కూడా నాకు తెలుసు. కానీ నా మనసు మాత్రం ఆ యశోదనే ఇష్టపడిందిరా. ఏంట్రా షాక్ అయ్యావా? నేను చెప్పేది నిజం, జోక్ కాదు. యశోదని నేను ప్రేమిస్తున్నాను. నాది నీలాంటి దొంగ ప్రేమ కాదు, నాది నిజమైన ప్రేమ. యశోద నాకు తప్ప ఎవరికి దక్కకూడదు. అలాగే యశోద మీద ఈగ కూడా నేను వాళ్ళనివ్వను. యశోద కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఈ మాట నీకు ఎందుకు చెబుతున్నానంటే, పొరపాటున నేను లేనప్పుడు యశోద నీకు కనిపిస్తే నువ్వు దాన్ని తీసుకుని వెళ్ళి ఊర్మిళ మెడకి అప్పచెప్పినా, లేకపోతే దాని మెడలో నువ్వు తాళి కట్టినా, నేను వెంటనే నిన్ను చంపేస్తాను. ఇది మాత్రం క్లియర్. ఏంట్రా? ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిస్తే నేను భయపడతాననుకున్నావా? రేయ్, నేను నీలాగే ఎదవన్రా. డబ్బు కోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వు ఏమైనా చేస్తావు గాని నేను ప్రాణాలు తీస్తా. యశోద మెడలో నేనే తాళి కట్టాలి, నేనే కడతాను. భగవంతుడు కూడా యశోద నీకు దక్కకుండా తప్పించి నా కంట పడేలాగా చేశాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? కొంచెం కొంచెం ఒకసారి నేను చెప్పేది విను. నాకు అర్థమైంది బ్రో, మొత్తం చేస్తుంది నువ్వే అని. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడే ఊర్మిళ మేడం దగ్గరికి వెళ్ళి నీ గురించి మొత్తం చెప్పేస్తాను. సరే చెప్పు, చెప్పరా. చెప్పిన మరుక్షణమే నువ్వు బ్రతుకుంటావు. మేడంకి ఆల్రెడీ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని హింట్ ఇచ్చానురా. రేపో మాపో అమ్మాయి ఎవరో కాదు, యశోద అని చెప్పేద్దామని నేనే అనుకుంటున్నాను. నువ్వు చెప్తానంటున్నావు కదా, నాకు ఆశ్రమం కూడా ఎందుకు? వెళ్ళు, వెళ్ళి చెప్పేసుకోపో. నేను తెగించేశానురా. చెప్తా. చెప్పిన తర్వాత నీకేమవుతుందో నాకు తెలీదు. మేడంతో మాట్లాడుకో, చెప్తున్నా. చెప్తాను మేడంతో. నా సంగతి నీకు తెలీదు. నన్నే చంపుతానని బెదిరిస్తావా? నీ గురించి ఊర్మిళ మేడంకు చెప్తాను. అయిపోయావు.